ఎక్కడి నుంచి వచ్చారు? బాలనగర్ నుంచి వచ్చాను. ఎలా జరిగింది దర్శనం? మంచి జరిగింది. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి వస్తాం. ఏంటి మీ నమ్మకం ఏంటి అమ్మవారి దర్శనం? అమ్మవారు లేనిది మనం లేము. అమ్మవారు చూపిస్తేనే మనకు దయ. ముక్కోటి దేవతలు ఉంటేనే అమ్మవారు. ఆమె లేనిది మా ఇండ్లు మా ఊరు లోకం ప్రపంచమే లేదు. ఆమె ఉంటేనే కదా అందరు వచ్చేది. ఇంత జనము ఎందుకు వచ్చారు? ఆమె గురించి వచ్చారు. ఆమెదైనా కక్కలది అవుతుంది. ఏమన్నా ఇబ్బంది అయిందా అమ్మవారి దర్శనానికి వెళ్ళే దగ్గర? ఏం లేదు. ఏర్పాట్లు బాగున్నాయా? ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. మాకు నచ్చినట్టు జరిగినాయి. బోనం ఇచ్చారు అమ్మవారికి? అన్నీ జరిగినాయి. ఏం బోనం ఇచ్చారు? ఏం బోనం ఇచ్చినట్టు మామూలుగా మేము ఎప్పుడే తీసుకెళ్ళేదే ఇచ్చేసి ఎప్పుడు మామూలుగానే తీసుకెళ్తాం. మళ్ళీ ఇంకా మంచిగా అయితే మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఇద్దామని ఉన్నది. ఇంకా ఇంటికాడ కూడా చేసుకుంటాం. అట్లా ఏం లేదు. ఇంటికాడ కూడా చేసుకుంటాం. సికింద్రాబాద్లో చేసుకుంటాం. ప్రతి వారం వారం ఇప్పుడు అయితేనే ఉంటుంది కదా. ఎల్లమ్మ లగ్గాన్ని కూడా చేసుకుంటాం. ఏం లేదు. అంత సంబరం లోటు లేకుండా మాకు సంతోషంగా ఉంది. మాకు ఇంకా చూపిస్తే సంతోషంగా చేసుకుంటాం. మేము హైదరాబాద్లో 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. నా పేరు వరలక్ష్మి. మరి అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మగారు. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. పిల్లల పెళ్ళిళ్ళు అనుకో, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఏదనుకున్నా ఏ కోరిక కోరుకున్నా దేవుడు నెరవేరుస్తాడు. మా అక్క, నేను ఇంకా కొంతమంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. అసలు నేను ఇంతవరకు రాలేదమ్మా. నా 72లో మ్యారేజ్ అయింది. అంటే 53 ఏళ్ళు. ఇంతవరకు రాలా. ఇదే ఫస్ట్ టైం నేను రావటం. కానీ ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలా నేను. పిల్లలు వద్దన్నారు. 400 మెట్లు ఎక్కాలి. కొంచెం నాకు బాగుండదు. దవకరం మనం వెళ్ళినప్పుడు వెళ్దామమ్మా, దండం పెట్టుకొని డబ్బులు వేసిరా అన్నారు. ఇక్కడే వేసాను. చాలా బాగుంది. ఎంజాయ్ బాగా. 53 ఏళ్ళకి ఇవాళే వచ్చా. చాలా లేదు ఇబ్బంది లేదు. అన్నీ సక్రమంగా బాగున్నాయి. వాటరు, ఫుడ్ అన్నీ చాలా బాగున్నాయి. మేమంతా కడుపు మంచి. దర్శనం అయితే మంచిగా అయింది. మేము మల్లపల్లి నుంచి వచ్చినాం. ఏమన్నా ఏర్పాట్లు ఇబ్బంది కలిగిందా? లేదు, ఏం లేదు. ఎన్ని ఇయర్స్గా చేసుకున్నారు బోనాలు? మేము బోనం చేయము, బట్ దర్శనంకి వచ్చినాం. ఓకే, ఎలా తెలుసుకున్నారు? మాకు ఆల్రెడీ తెలుసు. మేము ఏడుతుంచే ఉన్నాం తెలంగాణలో. పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారా? లేదు, మేము 12 o'clock వచ్చినాం. ఇప్పుడు వెళ్తున్నాం. దర్శనానికి 1 hour పడి. 1 hour. ఇంతమంది జనాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఏమేం బోనాలు చూసారు? ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తున్నాం. మేము పైన పోతున్నాం. దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ పైకి పోతున్నాం. థ్యాంక్ యూ. మా చిన్నప్పటి నుండి మేము ప్రతి సంవత్సరం బోనం చేస్తాం, బియ్యం పోస్తాం. ఈ పక్కన ఇబ్రాహీంబాగ్ మా అమ్మోళ్ళు అందరం వస్తాం. 10 మంది మేము. ఎలా వచ్చారు 10 మంది? కార్లల్లో వస్తాం. పొద్దున్న 7:30 వరకు వచ్చేస్తాం. బోనం చేసేసినాం. దర్శనం అయిపోయింది. ఎంత టైం పట్టింది 7:30కి వస్తే ఇప్పుడు ఇవన్నీ అవ్వడానికి? 10 గంటలు 9:30 10 వరకు కంప్లీట్ అయిపోయింది. వచ్చేసినాం 9:30. మరి ఇప్పుడు 3-4 అవుతుంది, ఇంకా ఉన్నారు? చూద్దామని ఉన్నాం. దర్శనం ఎలా అయ్యింది? ఏమన్నా ఇబ్బందులు అయ్యాయా? మేము పొద్దున 9కి పోయినాము. అప్పటి వరకు మంచిగా దర్శనం అయింది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళడానికి అస్సలు లేదు. బయట నుంచే మొక్కుకోవాలి. అందుకే మేము పొద్దున్న వస్తాం. 7:30కి ఇక్కడ ఉన్నాము. అప్పుడు మంచిగా అమ్మవారి దర్శనం అయింది. ఏం బోనం ఇచ్చారు అమ్మవారికి? నైవేద్యమే పరమాన్నం బోనం ఇచ్చినాము. ఇక్కడ ఒడి బియ్యం పోసినాము. మేము ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చుకున్నాం. తాదే కదా, నాన్ వెజ్ అవి ఇవన్నీ ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చుకున్నాం. ఈ నెలంతా బోనాలు ఉంటుంది కదా, మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఫుల్ హ్యాపీ. బోనాలు అంటేనే అదొక ఫెస్టివల్గా చాలా గ్రాండ్. థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? గీతిక. గీతిక. అమ్మవారి దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎలా జరిగింది? మంచిగానే జరిగింది. ఎప్పుడు వచ్చా? పొద్దున్నే? పొద్దున అంటే 5-4 అయింది. 4 o'clockకి నువ్వు వచ్చావా? సరే, ఏమేమి చూసావు దారిలో వెళ్తూ ఉన్నప్పుడు? దేవుళ్ళని చూసిన అండ్ బోనాలు వచ్చినప్పటి నుంచి. ఓకే ఓకే, బాగా అనిపించిందా? ఏం మొక్కుకున్నావు అమ్మవారిని? అంటే మొక్కల అంటే మంచి చదువు రావాలని. దర్శనం చేసుకున్న భక్తులంతా కూడా చాలా ఆనందంగా బయటికి రావడం జరిగింది. మనతో పాటు మహంకాళి శివ ఉన్నారు. ఆయనకి ఎలా దర్శనం అయ్యిందో చూద్దాము. నమస్తే అండి. నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. అమ్మ
అమ్మవారి దర్శనం ఎలా జరిగిందండి? చాలా బాగుందమ్మా. గత 9 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. అందులో మాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా చాలా సంవత్సరాలుగా వస్తున్నారు కదా మరి బోనాలు సమర్పించడానికి, ఈ సంవత్సరం ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీ ప్రకారం ఏమంటారు? ప్రతిసారి అమ్మకు ఎక్కువ వస్తూనే ఉంటారు, కానీ ఇందులో ఈ సంవత్సరం మాత్రం ఇంకా ఎక్కువ వచ్చిందమ్మా. పోయిన సంవత్సరం కొంచెం ఇబ్బంది కలిగింది మాకు. ఈ సంవత్సరం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మేము శివశక్తులందరం అందరం సంతోషంగా బోనం ఎక్కిస్తాం తల్లి. మీరు ఏ బోనం ఇచ్చారండి? అమ్మ మీరు ఏ బోనం సమర్పించారు అమ్మవారికి? నేను మహంకాళి బోనం అమ్మ. జగదంబ కానీ మహంకాళి బోనం అని అమ్మకి ఎక్కించిన తల్లి. అమ్మ ఈ నెల అంతా కూడా బోనాల పండుగ చాలా ఉత్సవంగా చేసుకుంటారు. తెలంగాణ వాసులు, తెలియని వాళ్ళు కూడా చాలా మంది పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ వరకు వస్తుంటారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆషాఢ మాసం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషపడేది మేమే. ఎందుకంటే అమ్మని మేము చూడాలి, అమ్మకి మేము బోనం ఎక్కియాలి, అమ్మతోటి మేము మాట్లాడాలి, అమ్మని దర్శనం చేసుకోవాలని మా కోరిక ఉంటుంది. మాతో పాటు ఎవరైతే జనాలు వస్తుంటారో, ఎవరైతే పబ్లిక్ వస్తుంటారో వాళ్ళకు కూడా అమ్మవారి అనుగ్రహం కావాలని మేము కోరుకుంటున్నాం తల్లి. అమ్మ ఇదివరకు జోగినీలు అని అనేవాళ్ళు, ఆ పదాన్ని తీసేసి ఇప్పుడు శివశక్తి అని చెప్పేసి ఒక పవర్ఫుల్ నేమ్ని యాడ్ చేయడం ఎలా అనిపిస్తుందండి? అంటే ఇప్పుడు మా గురువులు ఉంటారు, వాళ్ళు దేవునికి సేవ చేయడం వల్ల వాళ్ళ నుంచి మాకు కొన్ని అనుభవాలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం మేము చూసినందుకు ఇప్పుడు దేవుడు ఉన్నాడు, క్లారిటీగా అమ్మ జగదంబ ఉంది. అమ్మ జగదంబ ఉన్నందుకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే అమ్మతోటి మనం మాట్లాడతాం అని ఇంకా అమ్మాయి మనకు ఉంది కదా అని ఒక కాన్ఫిడెంట్ తోటి పేరు పెట్టుకున్నాం తల్లి. ఇప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆషాఢం అంటేనే మాకు ఇష్టం అమ్మ. మామూలుగా జనాలు అమ్మ దగ్గరికి వచ్చేటోళ్ళకి ఎట్లుంటుందో అయితే మాకు తెలియదు, కానీ మేమైతే చాలా సంతోషపడుతున్నాం. ఎప్పుడెప్పుడు ఆషాఢం వస్తుందా, ఎప్పుడెప్పుడైతే అమ్మని దర్శనం చేసుకుంటామని ఎదురు చూస్తుంటాం తల్లి. అమ్మ ప్రతిసారి కంటే ఈసారి మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా హ్యాపీగా ఉంది. వచ్చినందుకు జనాలకు కానీ శివశక్తులకు కానీ అన్నదానం చేసిందమ్మా. ఎల్లకాలం ఇట్లా చేస్తే సంతోషంగా ఉంటాం తల్లి. సుకన్య గార్వానికి ఇప్పుడు మేము 30 సంవత్సరాల సంధి చూస్తున్నాం. చిన్నగా ఉన్నప్పటి సంధి వస్తాం. చాలా బాగా అయింది దర్శనం, బాగుంటుంది. తొలి బోనం ఫస్ట్ సారి అమ్మవారికి సమర్పించారు. 30 years అయింది మేము చూడబట్టి. 30 years అంతా వస్తాం. ఈ నెలంతా బోనాల పండుగ చేస్తారు. ఉన్నది మాకు నమ్మకం ఉంది. అమ్మవారు ఎల్లమ్మ తల్లి. మేము మదర్ వచ్చి ఎవ్రీ ఇయర్ వస్తాం. ఫ్యామిలీతోనే, ఫ్రెండ్స్తో మళ్ళీ దర్శనంకి వస్తాం. మంచిగా కొంచెం హ్యాపీగా మంచిగా ఉంటుంది. అంటే నమ్మకం అమ్మవారు మేము ఏం కోరుకుంటే అన్ని విషయస్ అన్నీ అవుతాయి అని చెప్పేసి. సరే ఫస్ట్ సారి వచ్చేసింది, ఇప్పుడే ఫస్ట్ సారి. మంచిగా అనిపిస్తున్నది, బాగున్నది. రాలేదు ఏం రాలేదండి, బాగుంది. నేను చిన్నప్పటి నుండి వస్తా అండి ఇక్కడికి. మా మమ్మీ వాళ్ళు తీసుకొస్తారు. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా చాలా పబ్లిక్ చాలా ఉన్నారు. చాలా బాగుంటది. నమ్మకమైన దేవత ఇక్కడ. ఏది నమ్ముకుంటే అది జరుగుతుందండి ఇక్కడ. అవును, అలాంటిది ఏమి అంటే ఇబ్బంది అంటే ఉంటది పబ్లిక్ జనాలతోని, కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. అవునండి, 3 పిల్లలతో తీసుకొని వచ్చాను నేను. అవునండి. లేదండి, అలా ఏం లేదు. అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా చాలా బాగా చేస్తారు అన్ని. చిన్నప్పటి నుండి వస్తామండి ఇక్కడికి మేము, చాలా ఇయర్స్ నుండి. చాలా డిఫరెంట్ ఉందండి, చాలా డిఫరెంట్ ఉంది.